ఆనందం, ఆహ్లాదం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం, పైగా అలుపు తెలియదు. నైట్ ఎక్కేసి బిస్తర్ వేశామంటే తెల్లారి గమ్యస్థానం చేరుకున్నాకే మెలకువ. రైలు ప్రయాణం అంటే ఇప్పటివరకు గుర్తుకొచ్చేది ఇదే. బట్ ఇప్పుడు మన ఆలోచన విధానం మారుతోంది. ట్రైన్ శబ్దం వింటే యమరాజు గుర్తుకొస్తున్నాడు. వరుస ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ని వెనక నుంచి ఓ గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ప్యాసింజర్ ట్రైన్ కోచ్ ఏకంగా ఇంజిన్ పైకి ఎక్కేసింది. బోగీలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇలా ఒకటి కాదు, నెలకో ప్రమాదం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నా మాటలకే పరిమితమవుతోంది. గతంలో రైలు ప్రమాదాలను నిలువరించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ్ ఎలా పనిచేస్తుందో కేంద్ర మంత్రి వీడియో ప్లే చేసి మరీ చూపించారు. అయినా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో కవచ్ టెక్నాలజీ ఏమైందనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఏంటి కవచ్ టెక్నాలజీ అని ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తున్నారు. రైళ్ల రాకపోకలను నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మేధా సర్వో డ్రైవ్స్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్తో కలిసి ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీన్ని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్గా పిలుస్తున్నారు. ప్రమాదాలు అరికట్టేందుకు ఈ కవచ్ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతట అదే ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలు వెళుతున్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు ఈ కవచ్ టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. రెడ్ సిగ్నల్ని పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళ్తుంటే ఈ వ్యవస్థతో ఆటోమేటిక్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగాలేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్న చోట పరిమితికి మించి వేగంతో రైలు నడుపుతూ ఉంటే కవచ్లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది. వరుస ప్రమాదాలు చూస్తుంటే కవచ్ టెక్నాలజీ పనిచేస్తుందా లేదా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కవచ్ లాంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? రైల్వే శాఖ భద్రత విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా? లోకో పైలట్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.